బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించే విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు భద్రతా అధికారులు. జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారం ముగించుకున్న తర్వాత మోదీ ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. అయితే ఆయన బయలుదేరే ముందు విమానంలో టెక్నికల్ ఇష్యూను గుర్తించారు. దీంతో ఆయన జార్ఖండ్ లోని దేవగర్ లోనే ఉండిపోయారు. ప్రస్తుతం ఆయన తిరిగి ఢిల్లీకి చేరుకోవడం ఆలస్యం అవుతుందని అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న విమానంలో టెక్నికల్ సమస్యను సాల్వ్ చేయడంపై ఫోకస్ చేశారు. అదే సమయంలో మరో విమానాన్ని జార్ఖండ్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం చూస్తున్నాము ప్రధాని ప్రయాణించే విమానంలో సాంకేతిక సమస్య ఉన్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు? ఆయన ఢిల్లీకి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? జార్ఖండ్ లో 2 విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు జార్ఖండ్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరే సందర్భంలో ప్రధాని మోడీ ప్రయాణించే విమానంలో సాంకేతిక లోపం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ప్రజెంట్ జార్ఖండ్ లోనే ప్రధాని మోడీ నిలిచిపోయారు. జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తర్వాత ఢిల్లీ రావాల్సి ఉంది. ఇప్పటికే అసలు ఢిల్లీ చేరుకోవాల్సింది ప్రధాని మోడీ, కానీ ఇక్కడ సాంకేతిక లోపం రావడం వల్ల ప్రజెంట్ జార్ఖండ్ లోనే ఉన్నారు. ఇక మరో విమానంలో జార్ఖండ్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ వచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ.